హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు మీజా స్టైల్లో చికెన్ బిర్యానీ చేసుకుందాం. హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ బాస్మతి రైస్. హాఫ్ కేజీ చికెన్ మంచిగా సాల్ట్ వేసి వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, ఒక హాఫ్ కప్ కర్డ్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, ఈ సాల్ట్ ఒక 1 స్పూన్ ప్రజెంట్. ఇప్పుడైతే 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా చికెన్కి మసాజ్ చేయాలండి. పిల్లలకి మసాజ్ చేసినట్టు, చిన్నప్పుడు పిల్లలను ఎట్లా మసాజ్ చేస్తాం అట్లా చికెన్కి మంచిగా ఉప్పు కారం అవన్నీ పట్టించి మంచిగా మసాజ్ చేసి ఆ తర్వాత పెరుగు యాడ్ చేయాలి. హాఫ్ కప్పు కర్డ్ కూడా వేసేసి మంచిగా మసాజ్, మంచిగా వాటిని ఇట్లా మంచిగా పట్టించినాం అనుకో టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. అప్పుడు పెరుగు కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసిన తర్వాత ఆయిల్ కూడా ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, చూడండి నేను ఎట్లా కలుపుతున్నానో సేమ్ అట్లానే కలుపుకోండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ అద్దరిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కొత్తిమీర, హాఫ్ కప్పు పుదీనా అవి కూడా 2 యాడ్ చేసి కలిపేసుకోండి, మంచిగా కలిపేసుకోండి. నేనైతే ఇది నా స్టైల్ బిర్యానీ కాబట్టి కొంచెం మంచి మసాలా ఎక్కువ వేసి చేస్తున్నా. పిల్లలకి నోటికి మంచిగా రుచి ఉండాలని చెప్పేసి ఫుల్ డబల్ మసాలా వేసి బిర్యానీ అయితే చేస్తున్నా. ఒక టమాటో యాడ్ చేస్తాను నేను, ఆ టమాటో కూడా యాడ్ చేసుకోండి. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి. ఎగ్జాక్ట్ టేస్ట్ నచ్చితే నాకు కమెంట్ చేయండి. ఓకే, ఇది ఒక 15 మినిట్స్ మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. టైం లేదంటే బయట ఉన్న 10 మినిట్స్ ఉన్నా ఓకే. ఇప్పుడు వాటర్ మసల పెట్టాలన్నమాట. వాటర్ మసల పెట్టి రైస్కి హాఫ్ కేజీ రైస్ కదా, ఒక 2 లీటర్స్ అంత వాటర్ యాడ్ చేసుకొని మసల పెట్టి అందులో హోల్ గరం మసాలా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ మసల పెట్టాలి పక్కకి. వాటర్ మసలిన తర్వాత రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ సోక్ చేసిన రైస్ అది కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫుల్ ఆయిల్ మీకు గీ నచ్చితే గీ యాడ్ చేసుకోండి. మా ఇంట్లో అయితే గీ కొంచెం వాడము, వాడం కాబట్టి నేను మొత్తం ఆయిల్తోనే చేస్తున్నా. ఆయిల్లో హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ ఇంకా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నేను ఇందులో అయితే కొంచెం ఎక్కువ స్పైసెసే యాడ్ చేస్తున్నా. మీరు తక్కువ తినేటోళ్ళు కొన్ని ఒక 4 ఇలాచీ, 4 లవంగా, ఒక చిన్న దాల్చిన చెక్క అట్లా మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. 2 పెద్ద ఆనియన్స్ అవి కూడా మంచిగా స్లైస్ చేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలి. కొంచెం కలర్ వచ్చేటట్టు ఫ్రై అయిపోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తాను నేను. దీంట్లో కూడా ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఆల్మోస్ట్ మనకి ఇది కొంచెం మసాలా ఎక్కువ కదా, సో నేను ఒక 6 to 7 పచ్చిమిర్చి వేసిన. మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అంత కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అంత ఎక్కువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని ఆయిల్లో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ యాడ్ చేయండి. మ్యారినేటెడ్ చికెన్ ఉంది కదా, ఆ చికెన్ యాడ్ చేసేయండి. చికెన్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. స్పాచులాతో కానీ గరిటెతో కానీ మంచిగా స్పాచులా వాడండి. స్పాచులా వాడితే ఏంటంటే మనకి కడాయిలో ఉన్నది మసాలా ఆయిల్ అదంతా మంచిగా మిక్స్ అయిపోతుంటుంది అనమాట స్పాచులాస్ వాడితే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చికెన్ మ్యారినేట్ అయిపోయింది కాబట్టి మంచిగా ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది. ఒక ఫుల్ 1 లెమన్ యాడ్ చేసేయాలి. 1 లెమన్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మిక్స్ ఇచ్చేయండి, కలిపేసుకొని. ఇందులో నేను అస్సలు ఇప్పటివరకు ఇంకా వాటర్ యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా, నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. ఇది వాటర్ అంతా మనకి చికెన్లో వచ్చిన వాటర్. నేను అసలు ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన. ఈ వాటర్ కూడా ఏంటంటే మనం రైస్కి వాటర్ మసల పెట్టినాం కదా, ఆ వాటర్ ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసిన. రైస్ ఎంత అంటే హాఫ్ కేజీ రైస్, హాఫ్ కేజీ చికెన్ కదా,
ఒక 70% ఫస్ట్ రైస్ కుక్ అయిన తర్వాత ఒక లేయర్ వేసేసేయండి. 70% ఆ లేయర్ వేసేసిన తర్వాత జస్ట్ ఆ లేయర్ వేసిన ఒక్క 2 మినిట్స్కే 80 ఆర్ 85% ఆ రైస్ ఆల్మోస్ట్ 85 కాకుండా కానీ 90% కుక్ చేయండి. 90% కుక్ చేసి ఫుల్ లేయర్ అది కూడా ఆ లేయర్ అంతా వేసేసి మంచిగా కొత్తిమీర పుదీనా అంత కొత్తిమీర పుదీనా చాలా వేయండి. ఎంత కొత్తిమీర పుదీనా వేస్తే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది మన బిర్యానీకి. గీ యాడ్ చేసుకునే వాళ్ళు ఈ టైంలో కూడా కొత్తిమీర పుదీనా యాడ్ చేసి గీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేద్దాము. 15 మినిట్స్ దమ్ ఇట్లా గుండ్రాయి లాగా చిన్న మసాలా దంచేది రాయిలాగా ఉంటుంది కదా, దాని మీద బరువు పెట్టేసేయండి. మన బిర్యానీ రెడీ. డబల్ మసాలా మంచిగా మంచి ఫ్లేవర్స్తోని హోటల్ స్టైల్లో చూడండి. రైస్ ఎంత సూపర్గా కొంచెం కూడా ఇట్లా మెత్తగా కాకుండా పూల్ అయింది రైస్. సో మన మెత్త కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. మంచిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూర్చొని ఈ బిర్యానీని ఎంజాయ్ చేయండి. సేమ్ ఇట్లానే ఇదే మెజర్మెంట్స్తో బిర్యానీ చేసుకున్న తర్వాత నాకు కమెంట్స్లో నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని 2 కమెంట్స్ని నేను యాక్సెప్ట్ చేస్తా. సో మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.